హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? హోప్ ఎవరైనా డూయింగ్ గుడ్. సో ఈరోజు స్పెషల్గా ఏం చేసుకుందామా అనుకున్నాము. అండ్ హైదరాబాద్ వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా ఏం చేసుకుందామని ఆలోచిస్తామంటే ప్రాన్స్ కర్రీ, ఆంధ్ర స్టైల్ ప్రాన్స్ కర్రీ చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట నేను నా వైఫ్. సో ఇంకా లెట్స్ ప్రిపేర్ అవర్ ఆంధ్ర స్టైల్ ప్రాన్స్ కర్రీ. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ప్రాన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: బాగా వాష్ చేసిన ప్రాన్స్, ముందుగా నానబెట్టుకునే చింతపండు, ఉప్పు, కారం, పసుపు, చాప్డ్ ఆనియన్స్, స్ట్రైట్గా కట్ చేసిన చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, టమాటా ప్యూరీ, టమాటాని చిన్న కూడా కట్ చేసి వేసుకోవచ్చు అండి, కరివేపాకు, కొత్తిమీర. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు మంచిగా పక్కన వస్తాయి మీ క్లారిఫికేషన్ కోసం. తర్వాత ఒక వెజల్ పెట్టుకోవాలండి, దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నానండి. దాని తర్వాత నేను చాప్ చేసిన ఆనియన్స్, స్ట్రైట్గా కట్ చేసిన చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్స్ అనేటివి మంచిగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే టేస్ట్ అనేది కూడా మంచిగా వస్తుంది. సో అందుకని బాగా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్స్ అనేటివి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను మంచిగా కలుపుకొని ఫ్రై చేస్తున్నాను. తర్వాత మనకు ఇప్పుడు చూస్తే మీకు ఆనియన్స్ అనేవి మంచిగా బ్రౌన్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బాగా వాష్ చేసిన ప్రాన్స్ని వేసుకోవాలండి. ఈ ప్రాన్స్లో ఉన్న వీన్ మేము బయట తీపిచ్చేస్తామండి. జస్ట్ మేము 4 to 5 టైమ్స్ కడుక్కుంటాం. కడిగేసిన వాటిని మంచిగా మనము వీటిలో వేసేసుకోవాలండి. సో ప్రాన్స్ అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. సో మీరు చూస్తున్నారు కదా, నేను మంచిగా కలుపుతున్నాను. సో ప్రాన్స్ అన్నిటినీ మంచిగా కలిపేసుకోవాలండి. మేమైతే వీన్ అనేది బయట తీపిస్తాం కాబట్టి అంత టైం ఏం పట్టదు కడిగేసుకునేందుకు. సో ఒక 5 టైమ్స్ కడుక్కుంటాం, మీ ఇష్టం అండి. మీరు మంచిగా కడిగేసుకున్నాక ఇలా వేసుకున్నాను కదా, దాని తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేయాలండి. ఇప్పుడు ప్రాన్స్లో నుంచి వాటర్ అనేది బాగా ఊరుతుంది. చూస్తున్నారు కదా ఎలా ఊరిందో వాటర్. ఈ వాటర్ ఎంత ఊరితే మనకు అప్పుడు నీసు వాసన అనేది రాదండి. సో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంతవరకు పెట్టాలి. చూసారు కదా, ఇప్పుడు వాటర్ అంతా బాగా ఎవాపరేట్ అయిపోయింది. దాని తర్వాత టమాటా ప్యూరీ వేసాను. దాని తర్వాత మనకు కావాల్సినంత కారం వేసుకోవచ్చు అండి, మీరు తినేంత వేసుకోవచ్చు. మేము తక్కువ తింటాము, సో తక్కువ వేసాం. దాని తర్వాత ఉప్పు తగినంత వేసుకోవచ్చు అండి. దాని తర్వాత గరం మసాలా పొడి వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటినీ చక్కగా కలుపుకోవాలండి, ఎందుకంటే కారం అనేది ముక్కకి బాగా పట్టాలి కాబట్టి మంచిగా కలుపుకోవాలి. సో ఇది చూస్తున్నారు కదా, నేను మంచిగా కలుపుతున్నాను. కలిపిన తర్వాత కొద్దిసేపు మూత మూసేసిన. యాక్చువల్ నేను టర్మరిక్ మర్చిపోయినానండి, సో పసుపు అనేది ఇప్పుడు వేసుకుంటున్నాను. వేసి మంచిగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అలా పెట్టేస్తున్నానండి. యాక్చువల్లీ ప్రాన్స్ వేసిన వెంటనే పసుపు వేసేసుకోవచ్చు అండి. సో నేను వేయలేదు కాబట్టి వేసి దాంతోపాటు కరివేపాకు కూడా వేసి నేను పెట్టేసి ఇప్పుడు చింతపండు రసం వేస్తున్నానండి. చింతపండు రసం అనేది మీకు పులుపు ఎక్కువ తింటారా తక్కువ తినేదా మీ ఇష్టం అండి. మనకి పులుపు ఎక్కువ కాకుండా దానికి తగ్గట్టుగా చూసుకుంటూ ఈ వాటర్ అనేది వేసుకోవాలండి. సో ఇప్పుడు కూడా నేను కొద్దిగా వేసి కలుపుతున్నాను, ఎందుకంటే కొంతమంది ఎక్కువ పులుపు తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి. సో ఇట్ డిపెండ్స్ అండి, మీ ఇష్టం, మీకు నచ్చినంత వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చెక్ చేసుకుంటూ నేను ఒక చింతపండు నీళ్ళు అనేవి కూరలో వేస్తున్నానండి. వేస్తూ కలుపుతూ ఉన్నాను, ఎందుకంటే మంచిగా కలవాలి కాబట్టి కూర అంతా. ఈ యొక్క చింతపండు వాటర్ వేసిన తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు చూసారా, కర్రీ అనేది బాగా దగ్గరికి అయిపోయింది. సో ఇలా దగ్గర అయ్యేంత వరకు మనం మూత పెట్టి ఉంచాలండి. సో ఇప్పుడు దాని తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుంటున్నాను. సో ఈ కొత్తిమీర వేసేసుకొని కూడా మంచిగా కలుపుకుంటున్నానండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, కర్రీ అనేది బాగా దగ్గరకు వచ్చేసింది, బాగా చిక్కగా అయిపోయింది. సో ఇలాగ రావాలండి. సో చూస్తున్నారు కదా, మంచిగా ఉడికిపోతూ మంచిగా ఉంది అంత కర్రీ అంతా కూడా. ఇప్పుడు మనం ప్రాన్ కుక్ అయిందా లేదా అంటే ఇలా టెస్ట్ చేసుకోవచ్చు అని. చూస్తున్నారు కదా ఎంత బాగా విరిగిపోయింది. సో ఇప్పుడు మనకి ప్రాన్స్ కర్రీ అనేది ఉడికిపోయిందండి. సో మన ప్రాన్స్ కర్రీ అనేది ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి. మనం చక్కగా సర్వ్ చేసుకొని తినేయచ్చు అనమాట. ఐ హోప్ మీ అందరికీ మా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. సో ప్లీజ్ అందరూ మా యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.